హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు చింత చిగురు నువ్వులు పచ్చడి చేశానండి. పుల్ల పుల్లగా, కారంగా ఎండుమిరపకాయలు వేసి చేశాను. చాలా టేస్టీగా ఉందండి. ఇప్పుడు చింత చిగురు బాగా దొరుకుతుంది కాబట్టి ఇలాంటి టైంలో చింత చిగురు బాగా వాడుకోవాలండి. ఇది పప్పులో కూడా వేసుకోవచ్చు. నేనైతే పచ్చడి చేస్తున్నాను నువ్వులు వేసి. చింత చిగురు బాగా నలిపి ఇలాగా కాడలు అవి తీసేసుకోవాలండి. ఇవి శుభ్రంగా వాటర్లో వేసుకొని కడిగేసి ఒక బౌల్లోకి తీసేసుకుందాం. నేను నువ్వులు ఒక కప్పు తీసుకున్నానండి. స్టార్ట్ చేద్దామండి. స్టవ్ మీద పాన్ పెట్టి నువ్వులు వేసి ఫ్రై చేసుకుందాం దోరగాను. ఇవి అసలు మాడకూడదండి, మాడితే టేస్ట్ పోతుంది. ఇవి పక్కకు తీసుకొని అదే పాన్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసుకొని ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే ముందుగా కడిగి పెట్టుకున్న చింత చిగురు కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటా ముక్కలు మెత్తబడిన తర్వాత చల్లారించి ముందుగా మనం నువ్వులు పొడి చేసేసుకుందామండి. తర్వాత మనం ఈ పోపులు కూడా ఇందులో వేసేసుకొని ఇవి కూడా గ్రైండ్ చేసేసుకుందాం. ముందుగా జీలకర్ర, సాల్టు, చిన్న బెల్లం ముక్క వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి. కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. పల్చగా అయితే బాగుండదండి, చట్నీ గట్టిగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు పోపు వేసుకుందాము. అదే పాన్లో ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, అలాగే ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కరివేపాకు కూడా వేసి పోపు బాగా ఫ్రై అయిన తర్వాత మనము ఈ పచ్చడి కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఈ పచ్చడికి పోపు వేసుకుంటే చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఉప్పు అన్నీ సరిపోయినాయండి, చాలా బాగా కుదిరింది. తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగ ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.